అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. నమస్కారం సార్. ఈ రోజు మా పాప జన్మదినం సందర్భంగా లయన్స్ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడానికి మాకు చాలా సంతోషంగా ఉన్నది. వీళ్ళు ప్రతి వారము సండే ఇక్కడ పేదవాళ్లకు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళ పేదవాళ్ళందరికీను చాలా మంది పేదలకు రోజు ప్రతినిత్యము అన్నదానం చేస్తున్నారు వీళ్ళు. దానికి మాకు ఈ లయన్స్ క్లబ్ ద్వారా మాకు చాలా అభినందనలు సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మా అమ్మాయి జన్మదినం సందర్భంగా మేము లయన్స్ క్లబ్ వారి తరఫున భోజనాల కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నిజంగా ఆకలైన వారికి అన్నం పెట్టడంలో ఉన్నంత ఆనందం ఏదీ లేదు. అన్నదానం అన్ని దానాల కంటే అన్నదానమే గొప్పది. అన్నదానం చేయడంలో ఉన్న ఆనందం ఎక్కడ లభించదనమాట. మా అమ్మాయి కూడా కేక్ కటింగ్ ఇవన్నీ ఇష్టపడదు. అనాథాశ్రమం పిల్లలకి బుక్స్, పెన్స్ ఇచ్చాము. అదేవిధంగా ఇక్కడ ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టి ఈమె ద్వారా నలుగురు ఇంప్రెస్ అయ్యి వాళ్ళు కూడా ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లయన్స్ క్లబ్. అందరికీ నమస్కారం. నా పేరు సమన్వి. ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా లయన్స్ క్లబ్ తరఫున మేము అన్నదానం కార్యక్రమం చేస్తాం. ధన్యవాదాలు. మేము లయన్స్ క్లబ్ తరఫున ఫీల్డ్ లో హంగర్ భాగంగా పేదవారికి అన్నదానం చేయాలనే ఉద్దేశ సంకల్పంతో మా ప్రెసిడెంట్ ఖాజా ముద్దీన్ గారు, తర్వాత సెక్రటరీ మహేష్ గారు, ట్రెజరర్ బాలాజీ గారు అందరూ కలిసి ఉమ్మడిగా అంటే ఒక కుటుంబ లయన్స్ క్లబ్ లో ఉన్న సభ్యులందరూ ఉమ్మడిగా కలిసి ప్రతి ఆదివారము గవర్నమెంట్ హాస్పిటల్ ముందర, ఎందుకంటే ఎక్కడో పల్లెల నుంచి ఎంతమంది జబ్బుతో వచ్చింటారు, వాళ్ళు హాస్పిటల్ వచ్చిన వాళ్ళు ఇన్ పేషెంట్లు, వాళ్ళకి అటెండర్లు అందరూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో, సద్దేశంతో ఉచితంగా అన్నదానం చేస్తున్నాము. సుమారు మేము 250 నుంచి 300 మంది వరకు ప్రతి ఆదివారము ఇక్కడ అన్నదానం చేస్తున్నాం. ఈ యొక్క అవకాశాన్ని గుంతకల్లో ఉండే అంటే ఈ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు కానీ, మిగతా వాళ్ళు కానీ, పల్లెల నుంచి వచ్చిన గ్రామస్తులు కానీ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అసలు అన్ని దానాల్లోకెల్లా మహాదానం అన్నదానం అంటారు. ఇలాంటి అన్నదానాన్ని మా లయన్స్ క్లబ్, గుంతకల్ లయన్స్ క్లబ్ తరఫున ప్రతి ఆదివారము మమ్మల్ని చూసి, మేము చేసే సేవలను చూసి ప్రతి ఒక్కరూ సేవ చేయడానికి ముందుకు వచ్చి వాళ్ళ బర్త్డేలకు, వారి మ్యారేజ్ డేలకు, పుట్టినరోజులకు ఇలా ప్రత్యేకమైన దినాల్లో అన్నదానము లయన్స్ క్లబ్ ద్వారా జరపడము చాలా గొప్ప విషయం. ఇప్పటికీ మేము ఈ కొత్త పిఎస్టీలుగా ఈ 2025-26 సంవత్సరం తీసుకుని వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ తండోపతండాలుగా మేము సైతం వస్తూ అన్నదానం చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. ప్రతి వారం ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ దాదాపు ఒక 20 నుంచి 30 మంది లయన్స్ మిత్రులందరూ కలిసి ఇక్కడ అన్నదానం చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇది మా లయన్స్ క్లబ్ లో ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఇలా చేయడం చాలా గొప్ప విషయం అని మేము భావిస్తున్నాము. ఖాజా గరీబ్ నవాజ్ మాట్లాడుతున్నాను. మేము ప్రతి ఆదివారము లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఇది మాకు భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాము. దాతలు వచ్చేసి మనము ఈరోజు మన శర్మ మరియు సుప్రీతి వాళ్ళ పుత్రిక సమన్వయి జన్మదినాన్ని పురస్కరించుకొని మనము దాదాపు 200 మందికి భోజనాలు చేస్తున్నాము. ఈ అన్నదాన కార్యక్రమం మేము జూలై
1వ తేదీ నుంచి మొదలు పెట్టాము. ఈ ప్రతి ఆదివారము అప్రతిహతంగా జరుగుతుంది. ఇది లయన్స్ క్లబ్ చేసే సేవలో గొప్ప సేవా కార్యక్రమము. కాబట్టి మనము అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. కాబట్టి ఈ రోజు అన్న క్యాంటీన్ కూడా ఉండదు ఇక్కడ. ఆదివారం రోజు పల్లెటూరు నుంచి చుట్టుపక్కల వచ్చిన పేషెంట్లు, వాళ్ళకి సంబంధించిన అటెండర్లు అందరూ వచ్చి ఇక్కడ భోజనాలు తిరిగిపోతున్నారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయము. దాతలు కూడా ముందుకు వచ్చి మన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి వారము మనము చేయు అన్నదాన కార్యక్రమంలో వాళ్ళు కూడా పాలు పంచుకుంటే మనము గుంటకల్ చుట్టుపక్కల నుంచి వచ్చిన వారికి అన్నదానం చేసి మనం పుణ్యం సంపాదించుకోగలమని చెప్పి కోరుకుంటున్నాము. ఇది లయన్స్ ఇంటర్నేషనల్ వారు చేయు గొప్ప మహత్తరమైన కార్యక్రమము. ఇక్కడే కాదు, దాదాపు 200 దేశాల్లో లయన్స్ క్లబ్ హంగర్ ఫీడ్ చేస్తుంది, అంటే అన్నదానం చేస్తుంది. అలాగే కంటి సేవలు చేస్తున్నారు, చాలా సేవలు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సేవలు మరిన్ని చేయాలని చెప్పేసి తెలియజేస్తూ గుంటకల్లో ఉన్న అందరూ పౌరులకు కూడా మేము లయన్స్ క్లబ్ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. మీ పెళ్లి రోజులైతేనేమి, మీ పెళ్లి రోజులైతేనేమి, పుట్టినదినం అయితేనేమి వచ్చి లయన్స్ క్లబ్ ద్వారా అన్నదానం చేసి మీరు కూడా పుణ్యం సంపాదిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. బాగుందా? బాగుంది కదా. ప్రతి ఆదివారం పెడుతున్నాం. కూరలు అన్ని బాగున్నాయి కదా. సంతృప్తిగా తినండి. లయన్స్ క్లబ్ తరఫున పెడుతున్నాం. ఇది పేదవాళ్ళ కోసం. బాగుందా? టేస్ట్ కూడా ఉంది. మామూలుగా ఇంట్లో ఉన్నట్లు ఉంటుంది మీకు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా మంచిగా అన్ని ఐటమ్స్ చేసి వండుతున్నాం. అందరూ కడుపుండా తినండి.